బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నా దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా పరిశుద్ధ దినాన మనం ధ్యానించిన లేఖన భాగం ఒకసారి పోయిన వారం మనం ధ్యానం చేసిన లేఖనాలను ఒకసారి జ్ఞాపకం చేస్తాం. దేని గురించి ధ్యానం చేశాం? పేతురుకి దేవుడు పని అప్పగించాడు. ఆ పని ఏంటో మనకు తెలుసు. గొర్రెలు కాయమన్నాడు, గొర్రెలు మేపమన్నాడు, గొర్రె పిల్లలను కాయమన్నాడు కదా. ఆ పని మీద దృష్టి ఉంచకుండా పేతురు ఏం చేస్తూ ఉన్నాడు? వెనుకకు తిరిగి చూచి వెనక వస్తున్నటువంటి యోహాను సంగతి ఏమిటని యేసు ప్రభువుని అడుగుతున్నాడు. అవునా? చాలాసార్లు మన భక్తి జీవితాన్ని కూడా వాక్యమైనటువంటి అర్థంలో మనం చూసుకొని మన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసి ఇతర కంటిలో ఉన్నటువంటి నలుసులు తీయడానికి ప్రయత్నించకుండా మనం ఏం చేస్తున్నాం అండి? చాలాసార్లు అనేక మంది ఒక్కొక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. కనుక మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో ఆ చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తానుకూలంగా మనం జీవించాలి. యోహానుకు అప్పగించబడిన పని వేరే, పేతురుకు దేవుడు అప్పగించిన పని వేరే. పేతురు హతసాక్షిగా ఎంచబడాలని దేవుని చిత్తం. కానీ యోహాను యేసు ప్రభు కలువరి శిలువలో శ్రమలు పొందుతున్నప్పుడు తన ప్రక్కనే యోహాను కూడా అక్కడ ఉండాలి అనేటువంటిది దేవుని చిత్తం. కనుక ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క చిత్తం ఉంటుంది. అలాగే మనందరి జీవితం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం ఉంటుంది. కనుక ఆయన చిత్తానుసారంగా మనం జీవించడానికి మనం సిద్ధపడాలి. మంచిది. దినాన్ని ధ్యానం చేసేటువంటి లేఖన భాగము ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 25 వరకు చదువుకుందాం. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవం కలది ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములను ప్రవేశించినప్పుడు మనకు ధైర్యం కలిగిందని కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుకను మనసాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు అలవారములు నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు కలవారమైంది విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయం కలిగి యథార్థమైన హృదయంతో మనకు దేవుని సన్నిధానముకు చేరడం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన మొక్కుకొనినది నిశ్చలంగా పట్టుకొందాం. కొందరు మానకొంచినట్టుగా సమాజంగా కూడిన మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు పురికొల్పవాలని ఆలోచన. దేవుని సంగమా, అపోస్తులైనటువంటి పౌలు ఎబ్రీయులకు రాసినటువంటి ఉత్తరంలో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఎబ్రీ పత్రికలో యేసు ప్రభువుని ఒక రాజుగా చూపించడానికి, ప్రవక్తగా చూపించడానికి, యాజకుడిగా చూపించడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశాడు ఈ రచయిత. ఎందుకు ఆయన రాజుగా, ప్రవక్తగా, యాజకుడిగా చూపిస్తూ ఉన్నాడంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆ విధి విధానాలు, ఆ నియమాలు, ఆ నిబంధనలు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం, ఆ ప్రత్యక్ష గుడారములో యాజకుడు ప్రవేశించడానికి ఉన్నటువంటి సమస్తమైన నియమాలు,
అలాగే ఆ ప్రజలందరూ కూడా ఆ వెలుపలి ఆవరణలోనికి వెళ్ళి ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ గంగాళమైనటువంటి ఆ ప్రదేశంలో పైన ఉన్నటువంటి ఆ నీటితో కాళ్ళను ముఖమును కడుక్కోవాలి, క్రింద ఉన్నటువంటి నీటితో ఆ కాళ్ళను కడుక్కోవాలి. ఇలాంటి అనేకమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలన్నింటినీ సాదృశ్యంగా చూపిస్తూ హెబ్రీ పత్రికలో అనేకమైనటువంటి మర్మాలు, సత్యాలు వారికి అర్థమైనటువంటి విధానంలో తెలియచేయడానికి అపోస్తులైనటువంటి పౌలు ప్రయత్నం చేసినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి 19వ వచనంలో మూలవాక్య భాగంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి మార్గము ఎలాంటి మార్గమో తెలియజేస్తూ ఉన్నా. యేసు ప్రభు ఆ మార్గాన్ని మనకి ఎలా ఇచ్చాడో తెలియజేస్తూ ఉన్నా. యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ ప్రతిష్ఠించబడినటువంటి ఆ మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అప్పటి వరకు అటు మార్గం లేదు, అప్పటి వరకు అలాంటి జీవమైనటువంటి మార్గం లేదు, అప్పటి వరకు ఆ ప్రతిష్ఠించబడినటువంటి ఆ నూతనమైనటువంటి మార్గం లేదు. ఆ ప్రతిష్ఠించినటువంటి ఆ నూతనమైన మార్గాన్ని, ఆ జీవం కలిగినటువంటి మార్గాన్ని ఆయన తెలియజేస్తూ అంటాడు. చూడండి 20వ వచనంలో అంటాడు కదా, జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా. ఏ తెర అంట? శరీరము అనేటువంటి తెర. ఎక్కడ తెర ఉంటుందండి? తెర ఎక్కడ ఉన్నది? ఏ నిర్మాణంలో తెర ఉన్నది? ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణంలో తెర ఉన్నది. ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఆ తెర పరిశుద్ధ స్థలమునకు, అతి పరిశుద్ధ స్థలమునకు ఆ మధ్యలో కట్టబడి ఉన్నటువంటి ఆ తెర అనేటువంటి ఆయన శరీరం. వారికి అర్థం కావడానికి ఆయన శరీరం ఏమిటంటే, ఆయన శరీరము ఒక తెరలాగా ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగ దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించేటువంటి, దేవుని స్తుతించేటువంటి, దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ధన్యతను, అర్హతను, యోగ్యతను మనం పొందామంటే అది కేవలం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఏర్పరచబడినటువంటి, ఆయన ద్వారా ఏర్పరిచినటువంటి, ఆయన రక్తం కాల్చడం ద్వారా మన కొరకు సిద్ధం చేయబడినటువంటి ఆ నూతనమైనటువంటి జీవమైనటువంటి ప్రతిష్ఠించబడినటువంటి మార్గము. చాలాసార్లు యేసు ప్రభువుని అనేకులు ఎందుకు ఆరాధిస్తున్నారో తెలియక ఆరాధిస్తారు. అనేక మంది నామకార్థమైన విధానములు దేవుని ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారు. ఈ లోకములు అనేక మంది అసత్యాన్ని ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారు. సత్యమేమిటో తెలియక ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తూ ఎందుకు మనం దేవుని ఆరాధిస్తున్నామో, దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలో అది తెలిసి, అలాంటి భావన మన మనసులో, మన హృదయంలో తెలిసి దేవుని ఆరాధించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. చాలా మంది అలవాటుగా ఆరాధిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం దేవుణ్ణి దేని కొరకు ఆరాధిస్తూ ఉన్నాం? యేసు ప్రభు మన జీవితాల్లో ఏం కలుగు చేశాడు, ఏం కలుగు చేయటం బట్టి మన దేవుని ఆరాధిస్తున్నాం. ఆయన మనకు ఎలాంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడో అట్టి ఆశీర్వాదాన్ని తెలుసుకొని ఆయనను ఆరాధించడం ఆయనకి ప్రీతి కలిగినటువంటి ఆరాధనగా ఉంటది. ఇప్పుడు చూడండి లేఖన భాగం అంటాడు, ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమును. ఆ మార్గం ఎక్కడ ఏర్పరచబడిందంట? ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేస్తున్న మన జీవితాల్లో ఆయన శరీరము అనేటువంటి తెర ద్వారా ఆ మార్గాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏం చేశాడు? ఆ శరీరం ద్వారా ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి ఆ రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేయడానికి, ఆ రక్తం ద్వారా మనల్ని నిర్దోషులుగా చేయడానికి 20వ వచనంలో చూడండి ఆ లేఖన భాగంలో, ఆయన రక్తము వలన
పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇటు రీతిలో ఆయన సన్నిధానంలో, ఆయన పరిశుద్ధ స్థలంలో చేరి ఆయనను ఆరాధిస్తూ ఉన్నటువంటి ఈ గొప్ప ధన్యత దేని ద్వారా మనం పొందామంటే ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా, ఆయన రక్తం ద్వారా మాత్రమే ఆయన పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించాం. చాలాసార్లు అట్టి భావన మన మనసులో లేకుండా, అట్టి ఆలోచన మన హృదయంలో కలిగి ఉండకుండా ఏదో ఆరాధించాలి కదా అన్నట్టుగా ఆరాధిస్తే ప్రయోజనం, దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఆరాధనగా మనము చేసేటువంటి ఆరాధన ఉండాలంటే తప్పనిసరిగా యేసు ప్రభు మన జీవితాల్లో ఏం అనుగ్రహించాడో, ఆయన ఏం చేశాడో, ఏ శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడో ఆ సత్యాన్ని తెలుసుకొని, దేవా నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఈ పరిశుద్ధ స్థలములో ప్రవేశించేటువంటి యోగ్యతను బట్టి నిన్ను ఆరాధిస్తూ ఉన్నానని ఆయనను ఆరాధించినప్పుడు ఆయనకు ప్రీతికరమైనటువంటి ఆరాధనగా ఉంటుంది. రెండవ ప్రాముఖ్యమైన సత్యం చూడండి, లేఖన భాగంలో 21 వచ్చిన చూడండి, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను గలవారునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో వారు దేవుని సన్నిధానమునకు. ఆ మాటలన్నీ మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇంగ్లీష్ లాగా ఉంటుంది. ఆ మాటలని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనస్సాక్షికి కల్మషం దోచకూడదు. వస్త్రాలకి ఏదైనా అంటుకుంటే ఉతికితే పోతుంది ఏంటి, వస్త్రాలకి ఏదైనా మనకైతే వస్త్రాల మీద ఏదైనా ఉంటే అది భౌతిక సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆ సర్ఫో వేస్తే ఆ మురికంతా పోయి అది మంచిగా కనిపిస్తుంది. అలాగే ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ఆ మనస్సాక్షికే కల్మషం దోస్తే, చాలాసార్లు మనస్సాక్షిని ఏమని చెప్పుకున్నామండి, గుర్తుంది ఎవరికైనా? మనస్సాక్షి మనస్సాక్షి అంటే ఏంటి? మన హృదయంలో ఉన్నది ఒక సుప్రీంకోర్టు లాంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం లాంటిది. మన ఎదుటి వ్యక్తితో మనం యథార్థంగా ఉన్నామా లేదా అనేటువంటి విషయం మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. నేను ఒక వ్యక్తితో చేస్తూ ఉన్నటువంటి ఆ సమస్తమైనటువంటి ఆ యొక్క మాటలు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి మాట కావచ్చు, ఒక వ్యక్తికి నేను ఇచ్చేటువంటి సమాధానం కావచ్చు, ఆ సమాధానము, ఆ మాట, అవన్నీ కూడా ఎవరు గద్దిస్తారంటే మనస్సాక్షి గద్దిస్తారు. ఏమని? నువ్వు చెప్తుంది అబద్ధం, నువ్వు చేస్తుంది నేరం, నువ్వు చేస్తున్నటువంటి నీ ప్రవర్తన మంచిది కాదు, నువ్వు మాట్లాడినటువంటి మాట మంచిది కాదు అనేటువంటి ఆ విషయం మన మనస్సాక్షి ఏం చేస్తుంది? గద్దిస్తుంది. ఒకవేళ అలాంటి మనల్ని సరిచేసేటువంటి మనస్సాక్షికే కల్మషం వస్తే ఎవరు సరి చేయాలి? మనల్ని సరిచేసేటువంటిది మన మనస్సాక్షి. అందుకే చూడండి, లేఖన భాగంలో రాయబడి ఉన్నది 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము. ఏంటి నిర్మలమైన ఉదకముతో స్నానం చేయటం అంటే ఏమిటి? దేంతో స్నానం చేయాలి మనం? దేవుని వాక్యం. దేవుని వాక్యము ఉదక స్నానం అన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు వారికి రాసినటువంటి ఈ ఉత్తర్వులు అన్నాడు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను గలవారునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగినటువంటి వారిగా మనము జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లుగా నీవు దేవుని వాక్యాన్ని బట్టి నీ హృదయాన్ని సరిచేసుకోవాలి. నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఉండాలంటే, నీ మనస్సాక్షికి కల్మషము అంటకుండా నువ్వు జీవించాలంటే దేవుని వాక్యము ద్వారా నీ హృదయాన్ని, నీ ఆలోచనను, నీ తలంపులను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ జీవించాలి. ఒకవేళ మనస్సాక్షికే కల్మషం ఉంటే
మనను సరిచేయలేము. అంటే మనస్సాక్షికే కల్మషం తోస్తే మనకు నిజమేంటో అబద్ధమేంటో సత్యమేంటో అసత్యమేంటో ఎలాగ మనం గుర్తిస్తాం? ఒక వ్యక్తికి నీవు అబద్ధం చెబుతూ ఉన్నప్పటికీ, నీ పెదవులతో ఒక వ్యక్తికి అబద్ధంలో చెప్పినప్పటికీ నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తా ఉంటుంది. నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు చెప్పేటువంటిది అబద్ధం అనేటువంటి ఆ మాట ఎవరు గద్దిస్తారంటే మనస్సాక్షి గద్దిస్తారు. నేటి దినాల్లో దేవుని ఆరాధించేటువంటి ఆ ప్రజలకు మనస్సాక్షికి కల్మషము దాచకుండా చూడాలి. మనస్సాక్షికి కల్మషము అంటకుండా మనం జీవించాలి. మనస్సాక్షికి కల్మషము అంటకుండా మనం జీవించాలంటే దేనిని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అందుకే 22వ వచనంలో ఆ మాట రాయబడింది, మనస్సాక్షికి కల్మషము తోసకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. విశ్వాస విషయంలో ఏంటి? విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండడం అంటే ఏమిటి? అనుమానం ఉండకూడదు. నువ్వు ఆరాధించేటువంటి ఆ ఆరాధన అనుమానంతో కూడినదిగా ఉండకూడదు. నిజమే, యేసు ప్రభు రక్తం కాల్చడం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా నేను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి గొప్ప ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన రక్తం కాల్చడం ద్వారా నేను నీతిమంతురాలుగా తీర్చబడ్డాను. ఆయన రక్తం కాల్చడం ద్వారా ఇటు యోగ్యతను పొందాను. ఆయన రక్తం ద్వారా మాత్రమే నేను రక్షణ పొందాను అనేటువంటి ఆ విశ్వాస నిశ్చయత, అనుమానం లేని, సందేహము లేనిటువంటి ఆ నిశ్చయత, నమ్మకమును బట్టి మనము దేవుని సన్నిధానానికి యథార్థ హృదయంతో చేరాలి. చూడండి 22వ వచనంలో చివరి భాగంలో రాయబడి ఉన్నది, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన దేవుని సన్నిధానానికి ఎలాంటి హృదయాలతో వస్తూ ఉన్నాం, ఎలాంటి హృదయంలో కలిగినటువంటి ఎలాంటి భావనలతో మనం దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాం. మన హృదయంలో దేవుని సన్నిధానానికి వచ్చేటువంటి మన జీవితంలో ఎలాంటి భావన ఉండాలి? నూతనమైనటువంటి జీవం కలిగినటువంటి ప్రతిష్ఠించబడినటువంటి ఆ మార్గాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ఆ మార్గాన్ని మనకు అనుగ్రహించాడు కనుకనే మనము ఆయన సన్నిధానములోనికి, పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తున్నాం అనేటువంటి భావన మన హృదయంలో ఎల్లప్పుడూ ఉన్నప్పుడు నిజంగా మనం దేవుడిని ఆరాధించాలి. దేవుడు నీ కొరకు ఏం చేశాడు? యేసు ప్రభు నీ కొరకు చేసిన త్యాగాన్ని, ఆ త్యాగంలో ఉన్నటువంటి సత్యాలను గుర్తించకపోతే దేవుని నిజంగా నీవు ఆరాధించవు. కనుక మనం చేసేటువంటి ఆరాధన దేవునికి ప్రీతికరమైనటువంటి ఆరాధనగా ఉండాలంటే ఆయన కాచిన రక్తం ద్వారా నేను రక్షింపబడ్డా. ఆయన కాచినటువంటి రక్తం ద్వారా మాత్రమే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి ధైర్యాన్ని నేను కలిగి ఉన్నా. 22వ వచనంలో మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఎప్పటికప్పుడు దేవుని వాక్యంతో మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరిచేస్తాం. అదే మనస్సాక్షికే కల్మషములు వచ్చితే ఏంటండి? మనస్సాక్షికే కల్మషములు వస్తే ఆ మనస్సాక్షి చెప్పేటువంటి విషయాలు మనకు అందకపోతే మనం ఎలాగ సరిచేయబడతాం? ఏది సత్యమో ఏది అసత్యమో ఎలాగ మనం గుర్తిస్తాం? అందుకే దేవుని సన్నిధానానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి దేవుని సన్నిధికి రావాలి. యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. యథార్థమైన హృదయంతో యేసు ప్రభు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు అనేటువంటిది యథార్థమా కాదా? ఏమండి, యథార్థమా? సత్యం. యేసు ప్రభు మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టాడు అనేటువంటిది యథార్థము. ఆ యథార్థమైనటువంటి హృదయముతో నీ హృదయము ఉన్నటువంటి స్థితిని దేవుని సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర నీవు కుమ్మరించాలి. యథార్థమైనటువంటి హృదయంతో మనము దేవుని సన్నిధానములకు చేరుదు. 23వ వచనంలో చూడండి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందాము. 24వ వచనం 25వ వచనంలో అపొస్తలుడైనటువంటి పౌలు వారితో అంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఆ రోజుల్లోనే కాదు,
ఈ రోజుల్లో కూడా సమాజముగా కూడుట మానడం అనేది, సమాజముగా కూడుట మానివేయడం ద్వారా మనం పొందేటువంటి నష్టాలు ఏమిటి? సహవాసానికి దూరం అవుతాం, సహవాసం ఉండదు. దేవుని వాక్యాన్ని మనం పొందుకోలేము. సమాజానికి దూరంగా క్రైస్తవ సమాజముగా కూడుట మానివేయడం ద్వారా కలిగేటువంటి నష్టాలేమిటి? భక్తి జీవితంలో అల్ప విశ్వాసం ఉండదు, భక్తి జీవితంలో అపనమ్మకం ఏర్పడుతుంది. నీవు పొందినటువంటి రక్షణలో ఉన్నటువంటి ఆ నిశ్చయతను కోల్పోతావు. నువ్వు పొందినటువంటి రక్షణను కొనసాగించడానికి అనేకమైనటువంటి ఆ దురభిమానమైనటువంటి పాపములు కావచ్చు, అలవాటుతో కూడిన పాపములు కావచ్చు, అవన్నీ కూడా నీ భక్తి జీవితాన్ని ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. అందుకే సహవాసముగా కూడుట మానకూడదు అంటాడు అపోస్తుడైనటువంటి పౌలు. సమాజముగా కూడుట మానక. 25 చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చూపుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిస్తూ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ వెలుగు సంబంధమైనటువంటి రాజ్యపు అధికారం కింద నీవు జీవిస్తే వెలుగు సంబంధమైన క్రియలు, వెలుగు సంబంధమైన కార్యాలు చేయడానికి నీ ఇతరులను పురికొల్పుతావు. దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో పొందిన ఆనందాన్ని, దేవుని సన్నిధిలో పొందినటువంటి సంతోషాన్ని ఇతరులు కూడా పొందుకోవాలంటే వారిని దేవుని సన్నిధికి నడిపించేటువంటి విషయంలో వారిని నీవు ప్రోత్సహిస్తావు, పురికొల్పుతావు, ప్రేరేపిస్తావు. ఒకవేళ నీ వెలుగు సంబంధమైన అధికారం క్రింద జీవించకుండా చీకటి సంబంధమైన అధికారం క్రింద నీవు జీవిస్తూ ఉంటే చెడు క్రియలు చేయడానికి, చెడ్డ కార్యాలు చేయడానికి, చీకటి సంబంధమైన కార్యాలు చేయడానికి నీ మిత్రులను ఏం చేస్తావు? పురికొల్పుతావు. కనుక ఈ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఇతరులు మంచి చేయాలని పురికొల్పుట ద్వారా నువ్వు వెలుగు సంబంధమైన అధికార క్రింద, నువ్వు ఇతరులు చెడు చేయాలని ప్రేరేపించడం ద్వారా నువ్వు చీకటి సంబంధమైన అధికార క్రింద జీవిస్తూ ఉన్నావని నేను నీవు అర్థం చేసుకోవాలి. సమాజముగా కూడుట మానుట ద్వారా వచ్చేటువంటి అనర్థాలన్నీ కూడా. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి మనము విశ్వాస విషయంలో నిశ్చయత రావాలి. దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని ఆరాధించేటువంటి మనము యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధానమునకు చేరుదు. 22వ వచనం చివరి భాగంలో రాయబడి ఉన్నది, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు. ఎలాంటి హృదయంతో మనం దేవుని సన్నిధానానికి వస్తాం? మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉంచుకొని మనం దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాం? ఎలాంటి భావన కలిగి మనం దేవుని ఆరాధిస్తున్నాం? నిజమే, నూతనమైనటువంటి మార్గాన్ని, ప్రతిష్ఠించబడిన మార్గాన్ని, జీవం కలిగిన మార్గాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు కనుకనే ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించేటువంటి ఒక గొప్ప ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించాడు అనేటువంటి భావనతో నీవు దేవుని సన్నిధానానికి వచ్చి యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధానంలో నీవు ఆయనను ఆరాధించావు. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. చూడండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అధిష్టానమాయను. 19-20 వచనాలు మనం చూస్తే ఆదాము హవ్వల ద్వారా మానవుడు దేవునితో ఉన్న సమాధానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మానవునికి ఏమవసరం? సమాధానం అవసరం. అటు సమాధాన కారకుడుగా ఈ లోకంలో జన్మించిన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి మనల్ని తనతో సమాధాన పరుచుకోవడానికి ఎవరిని శ్రమపరిచాడంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. అందుకే ఎబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం, ఆయన శరీరము అను తెర ద్వారా పరిశుద్ధ స్థలములో మనము ప్రవేశించుచున్నాం.
కొలస్సీ పత్రిక 1:19-20 వచనంలో మనం చూస్తే చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు పరలోకమందున్నమైన వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనగలనని తండ్రికి ఏమైందంట? అభీష్టమాయను. మనము ఆయనతో సమాధానం కలిగి ఉండడానికి తన ఏకైక కుమారుడైన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఆ యొక్క బలిగావించడానికి తండ్రికి ఇష్టమైంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మొట్టమొదటి ప్రాముఖ్యమైన సత్యము, ఎందుకు మనము దేవుని ఆరాధిస్తున్నామంటే మనము నూతనమైన మార్గాన్ని, జీవం కలిగిన మార్గాన్ని యేసు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన మార్గాన్ని అనుగ్రహించాడు కనుకనే అట్టి పరిశుద్ధ స్థానంలో మనం ప్రవేశిస్తున్నాం. అందుకు దేవుని ఆరాధించాలి. రెండవ ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏమిటంటే విశ్వాస విషయంలో మనం నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధానానికి చేరడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు కనుక అందుని బట్టి మనం దేవుని ఆరాధించాలి. మూడవ ప్రాముఖ్యమైనటువంటి సత్యం చూడండి, ఎందుకు మనం దేవుని ఆరాధించాలంటే ఆయన మనకు సమాధానాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు ద్వారా మనకు సమాధానాన్ని ఇచ్చాడు. అందుకు తండ్రిని మనము ఆరాధించాలి. యేసు ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి మనతో తండ్రికి మనలను సమాధానపరచడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎవరంటే సమాధానకారుడికి లోకంలో జన్మించింది యేసు ప్రభు. అందుకే ఆదాము హవ్వల ద్వారా మనం కోల్పోయిన సమాధానాన్ని మరణ కడపటి ఆదామైన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తండ్రి మనతో సమాధాన పడుతూ ఉన్నాడు. మనం తండ్రితో సమాధాన పడేటువంటి ఆ మార్గాన్ని ఇచ్చాడు. 20వ వచనం చూడండి, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునయ్యండి మిమ్మును కూడా. చాలాసార్లు దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతే, దేవుని సన్నిధికి వెళ్తే అనేకమైన నియమాలు ఉంటాయి, దేవుని సన్నిధికి వెళితే అనేకమైన నిబంధనలు ఉంటాయి, దేవుని సన్నిధికి వెళితే క్రమంగా జీవించాలి, దేవుని సన్నిధికి వెళితే అనేకమైన మత్తు పదార్థాలు, మద్యపానాన్ని, అనేకమైనటువంటి దేవునికి ఇష్టమైనవన్నీ మానివేయాలి. అందుకు దేవుని మీద అనేక మందికి ఏముంది, ఏ భావం ఉంటుందండి చెప్పండి? వాక్యంలో ఉన్న దగ్గర రక్షణ పొందిన వారికి కాదు, రక్షణ పొందక నామకార్థమైన క్రైస్తవ్య జీవితంలో జీవిస్తున్నటువంటి వారు దేవుని సన్నిధానానికి వెళితే వీటన్నిటినీ విడిచిపెట్టాలి. అందుకు అనేక మంది దేవుని మీద ఎట్టి భావన కలిగి ఉన్నారో తెలుసా, ఎలాంటి భావాన్ని కలిగి ఉన్నారో తెలుసా, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో తెలుసా? చదవండి లేఖన భాగంలో 22వ వచనంలో 21వ వచనంలో చూడండి, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో. హోంవర్క్ చేసినటువంటి విద్యార్థి చాలాసార్లు చెప్తాను కదా, ధైర్యంగా టీచర్ ముందుకు వస్తాడు. అదే హోంవర్క్ సరిగా చేయని విద్యార్థి ఏం చేస్తాడండి, దూరంగా వెనకనే ఉంటాడు. దేవుని సన్నిధానానికి వెళ్ళి ధైర్యంగా దేవుని ఆరాధించలేకపోతున్నామంటే మనలో ఏ భావన ఉన్నది చూడండి. లేఖన భాగంలో దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునయ్యుండిన మిమ్మును కూడా. అంటే యేసు ప్రభువుని అంగీకరించిన తరువాత అటు భావం ఉండదు, కానీ యేసు ప్రభువుని అంగీకరించకుండా జీవిస్తే నీకు దేవుని మీద ఎలాంటి భావం ఉందంటే విరోధ భావం ఉన్నది. ఎందుకోసం? నువ్వు దోషిగా ఉన్నావు, నీవు పాపం చేశావు, నీవు అతిక్రమాలు చేస్తున్నావు. అందుకు నీలో ఉన్నటువంటి దుర్గుణాలు, నీలో ఉన్నటువంటి దుర్వ్యసనాలు విడిచిపెట్టలేక దేవునితో విరోధ భావము కలిగి జీవిస్తున్నటువంటి వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. కానీ ఒకప్పుడు నా జీవితం అది. కానీ ఈనాడు దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించేటువంటి ఒక గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. మునుపు దూరస్తులుగా ఉన్నప్పుడు విరోధ భావాన్ని కలిగి ఉన్నాం, కానీ ఇప్పుడు దేవుని సన్నిధానంలో, ఆయన సన్నిధానంలో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి ఒక గొప్ప ధన్యతను మనం పొందుకున్నాం కనుక దేవుడు మనకు ఎలాంటి కృపించారంటే 22వ వచనంలో చూడండి, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును దేని వలన
ఎవరి మరణం వల్ల మనకు సమాధానం దొరికింది? ఎవరి మరణం వల్ల అండి? ఎవరి మరణం వలన? యేసు ప్రభు మరణం వలన, యేసు ప్రభు రక్తం వలన మనకు సమాధానం దొరికింది. అందుకు దేవుని ఆరాధించాలి. దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తూ ఉన్నా. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ సమాధానాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. 23వ వచనంలో చూడండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి వీరి విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. చాలా సార్లు ఈ లోకంలో అనేక మంది విశ్వసించి నిరీక్షణలో తొలగిపోతారు. నిరీక్షణలో తొలగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి మనస్సులో ఎల్లప్పుడూ కూడా దేవునికి వచ్చిన కృతజ్ఞత భావం లేకపోవటమే. దేవుడు సమాధానం ఇచ్చాడు, దేవుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి యోగ్యతనిచ్చాడు, ఆయన కాచిన రక్తం ద్వారానే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి గొప్ప ధన్యత ఇచ్చాడు అనేటువంటి ఆయన ఏర్పరచినటువంటి ఆ నూతనమైన మార్గం ద్వారా ఆయనను సమీపించేటువంటి ఆ అవకాశం దొరికింది అనేటువంటి ఈ శ్రేష్టమైన విషయాలు ఎప్పుడైతే మన మనసులో నుంచి తీసివేస్తామో అప్పుడు నిరీక్షణలో నుండి ఏం చేస్తాం? తొలగిపోతామంట. చూడండి, లేఖన భాగంలో రాయబడి ఉన్నది, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. నిరీక్షణలో నుండి నువ్వు తొలగిపోతున్నావంటే కారణం ఏమిటంటే నీవు స్థిరమైన విశ్వాసం కలిగి జీవించడం. అందుకే ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం ఏం చేయాలంట? నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం తెలియజేసి నేను పిలుస్తాను. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. పూర్ణ శాంతి అనేటువంటి ఆ పదానికి మరొక పదమే సమాధానము. ఏంటి? పూర్ణ శాంతి అనేటువంటి ఆ పదానికి మరొక పదమే సమాధానము. ఎవరికి దేవుడు సమాధానం ఇస్తాడు? దేవుడు ఎవరికి పూర్ణ శాంతిని ఇస్తాడంటే ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో. నిజంగా మన మనసు ఆయన మీద ఆనుకుంటే ఇక ఆయన మీద మనకు ఏ భావం ఉండాలి? కృతజ్ఞత భావమే ఉండాలి, కానీ విరోధ భావము ఉండకూడదు. అతి విరోధ భావము నీలో నీ మనసులో ఉన్నదంటే నీవు చీకటి సంబంధమైన అధికారం క్రింద జీవిస్తూ ఉన్నా, ఇంకా కూడా దేవునికి దూరస్తునిగానే నీవు జీవిస్తున్నా. దేవునికి సమీపస్తులుగా మనం జీవించడం లేదని మనంతట మనమే మనల్ని పరిశీలన చేస్తున్నాం. అందుకే చూడండి, లేఖన భాగంలో అక్కడ రాయబడిన ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. పూర్ణ శాంతి ఆయన మీద మనం ఆనుకోవాలి, మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. అప్పుడు ఆయన ఆజ్ఞను మనం పాటిస్తాం, ఆయన చిత్తానుసారంగా జీవిస్తాం. ఆయన నమ్మడం అంటే ఏంటి? మనసు ఆనుకోవడం అంటే ఏంటి? పూర్తిగా ఆయన నమ్మడం, పూర్తిగా ఆయన మీద నమ్మిక ఉంచడం, ఆయన అడుగు జాడలను నడవడం, ఆయన ఆజ్ఞను పాటించడం, ఆయన చిత్తానుకూలంగా జీవించడం, పూర్తిగా ఆయన మీద ఆనుకోవడం. ఆయన అంటాడు లేఖన భాగంలో పూర్ణ శాంతి గలవానిగా. ఆయనకు ప్రియమైనటువంటి దేవుని తర్వాత కూడా ఒక మాట ఉంటుంది అక్కడ, చూడండి. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూడండి, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గం యుగ యుగం. ఎవరు నమ్ముకోవాలంట? మనం ఎవరు నమ్ముకుంటే మనం ఆశీర్వదించబడతాం, ఎవరిని నమ్ముకుంటే మనం దీవించబడతాం, ఎవరి మీద మనం పూర్తిగా మన మనసును ఆనుకొని ఉంటే మనం దీవించబడతామంటే నిన్ను నన్ను సృష్టించేటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని మీద మన పూర్తిగా అనుకోవాలి. మన మనసును ఆయన మీద నిలపాలి, మన మనసును ఆయన మీద కేంద్రీకరించాలి. పూర్ణ శాంతి గలవానిగా ఆయన మనల్ని కాపాడుతాడు. యుగ యుగములు ఎవరు నమ్ముకోవాలి? ఆయనను నమ్ముకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, చాలా సార్లు ఈ లోకంలో అనేకులు దేవుని నమ్మడానికి బదులుగా, యెహోవాను ఆశ్రయించడానికి బదులుగా
మనుషులను ఆశ్రయించడం ద్వారా అనర్థాలు తప్ప ఆశీర్వాదాలు మనకు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఎవని మనసు నీ మీద ఆనుకొను, ఆయన మీద ఆనుకొని జీవించాలి. మొదటి ప్రాముఖ్యమైన సత్యము, నూతనమైన జీవము కలిగినటువంటి ప్రతిష్ఠించబడిన ఆ మార్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ మార్గం మనకి ఇచ్చాడు కనుకనే ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తూ ఉన్నాం. మొదటి సత్యం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి సత్యము, మనము మన జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సమాధానాన్ని మనం పొందుతున్నాం. ఆయన మరణము ద్వారా మనకు సమాధానం. అందుకు దేవుని మనము ఆరాధించాలి. మూడవ ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం గమనిస్తే, అక్కడ ఎవని మనసు నీ మీద ఆనుకోవడం ఉన్నది కదా. ఆయన మీద మనం ఆనుకుని జీవించినప్పుడు, ఆయనను మనం నమ్మినప్పుడు మనము ఆశీర్వదించబడి పూర్ణ శాంతిని మనం పొందుకుంటాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 3, 4 ఆ చరణాలు మనం చూస్తే చూడండి. లేఖన భాగంలో ఒకసారి, నా కుమారుడు నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొను. ఇక్కడ చూడండి, లేఖనం 5వ చరణం చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచు. ఎవరి యందు నమ్మకం ఉంచాలంట? మనం యెహోవా యందు నమ్మకం ఉంచాలి. యెహోవా యందు మనం నమ్మకం ఉంచితే సమస్తమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన దేవుడు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని ఆరాధిస్తున్న మన జీవితంలో ఎందుకు మనం దేవుని ఆరాధించాలి? ఏ కార్యాలు మన జీవితంలో ఆయన చేశాడు కనుక మనం ఆరాధిస్తున్నాము. అట్టి సత్యాన్ని తెలిసి ఆయనను ఆరాధించి ఆయనకు ప్రీతికరమైనటువంటి ఆరాధన చేసేటువంటి వారిగా మనం జీవించాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, మహాగౌడా స్తోత్రాలు చూపిస్తున్నాం. దేవాలయ ప్రభావ మా జీవితంలో చేసిన నాయన ప్రభావ అనేకమైన గొప్ప కార్యాలు దేవా, మీతో మేము సమాధానం పడడానికి దేవాలయానికి పెట్టాలి. దేవాలయ ప్రభావ నూతనమైన జీవమైన మార్గాన్ని బట్టి, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ధైర్యాన్ని బట్టి మీరు కృతజ్ఞతలు చేస్తారు. ప్రకటించిన మీ మాటలు అందరి హృదయాల్లో బయటకు యేసు నామములో అడుగుతున్నాను.